ఈ సందర్భంగా నేను తెలియజేస్తా రైట్. ఉన్నాను. అట్లాగే రేపు విజయసాయి రెడ్డి గారు లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఒక సాక్షిగా వెళ్తున్నారు. ఏం జరగచ్చు అందులో? ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ, ఆయన ఇంతకు ముందు ప్రెస్ మీట్ లోనే చెప్పినాడు. ఏం చెప్పినాడు? కసిరెడ్డిని కన్నా పడితే కసిరెడ్డిని విచారణ చేస్తే మద్యం స్కామ్ లో ఏదైతే జరిగిందో అన్ని 100% ఆయన నుండి బయటకు వచ్చాయని చెప్పినాడు. మరి రేపు పోతున్నాడు. కసిరెడ్డి ఏమో పరారు ఏమన్నాడో తెలియలా. మీకేమైనా తెలుసా? ఖచ్చితంగా మీకేమైనా సమాచారం తెలుసా? ఎవరు చెప్పినారు? మీకేమైనా సమాచారం తెలుసా? నాకు సమాచారం తెలిసినా కూడా నేను చెప్పకూడదు కదా. మా పార్టీలో ఉండేటి నేను అటు చెప్పుకుంటా బయటికి. మరి కసిరెడ్డి వరకే ఆగుతుందా, అంతకు మించి వెళ్తుందా ఈ ఎంక్వైరీ రేపు అంతకు జరిగేది? మించే వెళ్తా. కసిరెడ్డితో ఆగదు సార్ ఇది. అంతకు మించే వెళ్తాది. ఆ, కసిరెడ్డి అనుకుంటే కసిరెడ్డి ఒక ఎర్ర మాత్రమే. దాని వెనకల్లో ఉండే పెద్ద చేప తిమ్మింగలం ఏదైతే ఉన్నదో అవి కూడా బయటకు వచ్చాయి దగ్గరలో. రేపు విజయసాయి రెడ్డి గారి విచారణతో ఏమి జరుగుతుందో ఒకసారి మీరు చూడండి. అంటే విజయసాయి రెడ్డి ఆ పెద్ద తలకాయ వరకు కూడా చెప్పే అవకాశం ఉందా? ఇక్కడే ఆగుతారా? ఇప్పుడు అన్ని చెప్తాడు విజయసాయి రెడ్డి గారు. పెద్ద తలకాయ దాకా కూడా చెప్తాడు. ఇప్పుడు ఎవరైనా కూడా ఆయన దాకా వచ్చినప్పుడు ఆయన మీద ఎందుకు వేసుకుంటాడు? ఆ, ఎవడైతే చేయమని ఉంటాడో, ఎవడైతే దాని వెనక ప్రధాన సూత్రధారు ఉంటాడో, ఆ పెద్ద తలకాయ తిమ్మింగలం ఏదైతే ఉంటుందో ఆ తిమ్మింగలం ఏ విధంగా చెప్పిందో అది చెప్తాడు ముందుకు, మీడియా ముందుకు వచ్చి. అట్లాగే మీ అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ అన్న జగన్మోహన్ రెడ్డి దీంట్లో, ఎందుకంటే ఆయనకు తెలియకుండా ఏం జరగదు కదా, అక్కడి వరకు వెళ్ళొచ్చా విషయం? ఖచ్చితంగా వెళ్తారు సార్. నేను చెప్తాను అదే కదా. ఆయనకు తెలియకుండా ఏది జరగదు కదా. ఉమ్. ఆయనకి తెలిసే జరుగుతుంది. ఆయనకి తెలిసి దానికి ఆయనకి ఎంత వాటా వచ్చాది, దాంట్లో ఎంత మిగులుబాటు ఉంటుంది, దాంట్లో ఎంత ఖర్చు ఉంటుంది, ఇవన్నీ తెలుసుకొనే చేస్తారు కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మా అన్నని ఏదో కొద్దిగా విభేదించి బయటికి పోయి నేను పెద్ద సాంప్రదాయం అంటే అవ్వదు కదా. ఉమ్. ఆయన దీంట్లో సూత్రధారే కదా. ఆయన దీంట్లో ఆ రోజు తప్పు చేస్తా ఉన్న రోజు ఇది తప్పు అని ఆయన చెప్పాలి కదా. మరి ఈ రోజు నేను బయటకు వచ్చి నేను పెద్ద ప్రతివత్తన అంటే కుదరదు కదా ఇది. మరి ఇప్పుడు మీ అన్న ఆయన కలిసే ఉన్నారని బయట అనుకుంటుంటారు, నిజమేనా? కలిసి అయితే లేరు. కలుద్దామని అనుకుంటున్నా కూడా కొన్ని శక్తులు కలవనిచ్చేటు కొన్ని శక్తులు అయితే అడ్డుపడతా ఉన్నాయి. అంటే విజయసాయి రెడ్డి జగన్ అన్న ఎక్కడ శత్రువులు కాదు, వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఇంకొక శక్తి ఆడ అడ్డుపడాది, కలవనీయడంలే. అంటే వీళ్ళని ఆపే శక్తి కూడా ఉందా అక్కడ? వీళ్ళని ఆపే శక్తి ఉండదు. ఆ శక్తి వల్లనే కదా ఈ రోజు మా వైసీపీ పార్టీకి ఈ బతుకు పట్టింది. ఆ, ఆ శక్తితోనే పోతుంది నాశనమై. ఓకే. ఏదో మళ్ళీ అందరూ ఏ బయటకు వచ్చి రోజైతే ఆ శక్తి బయ- కాలేజీకి అడుగు పెట్టిందో ఆ రోజే పట్టింది శని. రైట్. అట్లాగే ఇంతకాలం మీరు అందరూ కూడా కామ్గా ఉన్నారు. ప్రభుత్వం మీకు ఎంత సీట్లు ఇవ్వాలో ఏది ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. మీ అన్న మొన్న గతంలో మీరు అన్నారు క్రికెట్ ఆడుకుంటారు, అసెంబ్లీకి వచ్చన్నారు, అది కూడా కాలేదు. ఆ కళ కూడా నెరవేరలేదు మీది. ఆ తర్వాత ఇప్పుడు బయటకు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఇష్టానుసారంగా మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకు? పేర్ని నాని కావచ్చు, గోరంట్ల మాధవ్. ఉమ్. నేనేం చెప్తానంటే మేము చెప్పేటువంటి మాటలు ఎవరు కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం నమ్మడం లే. పాయింట్ నెంబర్ 1. ఉమ్, పాయింట్ నెంబర్ 2 ఏంటంటే రాష్ట్రంలో మా వైసీపీ పార్టీ అనేది కూడా ఉన్నది అని చెప్పి ఏదో ఒక పబ్లిసిటీ స్టంట్లు చేయడమే తప్ప రాష్ట్రానికి కానీ లేదంటే ఇంకొక రకంగా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా పవన్ గారు. ఉమ్, సరే మాకు 11 స్థానాలే పరిమితం చేశారు రాష్ట్రంలో. ఈ 11 నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఈ అసెంబ్లీకి పంపించినారు ఈ ఎమ్మెల్యేని. ఆ ఎమ్మెల్యేనన్నా పోయి వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండేటువంటి సమస్యలన్నా అసెంబ్లీలో చెప్పాలి కదా. మరి అది కూడా లేదు. పోనివ్వట్లేదు కదా, వాళ్ళు వెళ్దామన్నా వెళ్ళనివ్వట్లేదు కదా. అన్న వెళ్ళనిచ్చాయి కదా. అదే కదా ఇప్పుడు వచ్చింది బాధ. వాళ్ళు ఇప్పుడు నియోజకవర్గం లేకపోయి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. నియోజకవర్గం లేకపోతే మీరు అసెంబ్లీ లేకపోయి మన నియోజకవర్గంలో ఈ విధంగా సమస్యలు ఉన్నాయని మీరు చెప్పండి అని అంటే అన్నేమో బయటికి పోనీకపోయా. రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర మనం అనేది ఏదో ఒకటి మనం ఉనికిని చాటుకోవాలని చెప్పి ఇట్లాంటి స్టంట్లు తప్ప ఈ రాష్ట్రంలో మా పార్టీ వాళ్ళు చేసేది రాష్ట్ర ప్రయోజనానికి కానీ లేదంటే ఇంకొక దానికి ఏమి ఉపయోగం లేదు. మొన్నేదో హెలికాప్టర్ ప్రమాదం ఏదో అన్నారు, ఏంటదంతా? ఆ హెలికాప్టర్ ప్రమాదం అన్నారు, అదేదో విండ్షీల్డ్ ఏదో పోయిందన్నారు. ఉమ్, మరి పోతే మరి అది స్టార్ట్ చేసేదానికి చూడు ఏంటి అయిపోలా. ఇప్పుడు పోలీసులు మాకు రక్షణ భద్రత కలిపి లేదంటే మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1000 మంది పోలీసుల వలయంలో పోయే వాళ్ళము. మనం సత్యసాయి జిల్లాలో మొన్న ఆడికి పోయినప్పుడు 1100 మందిని
పోలీసులు ఇచ్చినారు. ఇంకా 100 మందిని ఎక్స్ట్రాగానే మనకి ఇచ్చినారు. ఇంకా నీకు భద్రతా వైఫల్యం ఏమంటది? సరే ఆడికి ఎస్పీ గారు లేకపోతే అదేవిధంగా కలెక్టరేట్ గారి సమాచారం ఇవ్వాలా అని చెప్పి మళ్ళీ ఈ రోజు ఏదో మీ పేపర్ లోనే వచ్చి చూసినా అది కూడా లేదు. విచారణకు హాజరు కమ్మన్నారు ఆ పైలట్ ను, ఆ కో పైలట్లే. అవును. ఇట్లా ఏదో జరుగుతుందని చెప్పి చెబుదాం, అది అటర్ ప్లాపే.